తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డీజిల్ కొరత వాహనదారులు రైతుల పాలిట శాపంగా మారింది. ప్రైవేట్ బంకుల మూతపట్టడంతో సెంట్రల్ జైల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. డీజిల్ అమ్మకాలపై పరిమితులు విధించడంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో వరి కోతల సమయం కావడంతో డీజిల్ లేక కోత యంత్రాలు నిలిచిపోయి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అరగంట పైన సార్ ఇప్పుడు మేము లైన్లోకి వచ్చి ఇంచుమించు రాజమండ్రిలో 15 బంకుల్లాగా తిరిగామండి. ఎక్కడ కూడా మీకు డీజిల్ లేదన్నమాట చెప్పండి. ఒక అరగంట పడితే పోనీ కొడతామండి వస్తుంది, ఒక గంట పోయే గంట అని కూడా ఎవరు చెప్పట్లేదు సార్. అదండి మా పరిస్థితి ఎలా ఉందండి. బండి లేకపోతే ఏమి లేకపోతే ఏం లేదంటారు. ఆల్రెడీ ఫ్రీ బస్ వాళ్ళు మేము మాకు కిరాయిలు పోనీయండి, సర్వీస్ లేదు. ఇప్పుడు ఈ డీజిల్ లేకపోతే ఇంక మేము మొత్తానికే 4 ఏళ్ళు కూడా లోటులోకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు సార్. అదండి పట్టించుకోవటానికి ఎవరికి కావాలండి. ఏదో హామీలు ఇస్తాం, లేకపోతే ఏదో చెప్తాం, ఏదో చేస్తాం అన్న ఇది తప్పండి. చేసేది ఏముందండి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎలా ఉందండి. మా పరిస్థితి ఏంటండి, ఎవరు చెప్పుకుంటామండి వెళ్ళి. 30 గంట అయిందండి. ఎట్లా పని చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంది. పరిస్థితి ఎక్కడ లక్షలు దొరకలేండి. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి రాజమండ్రిలో అన్ని బంకుల్లో దొరుకుతున్నాయి. అన్ని బంకులు దొరుకుతుంది. బొంగులు చాలా మటు కడిగారు. ఇవి 2 బంకులు ఉన్నాయి చాలా మటు. సార్ రాత్రులు అయితే అసలు దొరకట్లేదు. రాత్రులు అయితే ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. బంకులు ఎక్కడ లేదు. ఈ 2 సెంట్రల్ బంకులు ఒక 2 మీద కొడుతున్నారు. అందుకే చాలా లేకపోతే ఎలా ఏంటి పరిస్థితి ఏమి లేదండి. మాకు ఆధారం లేదు, పక్కన తీసుకుంటారు అంతే. ఇంకా ఇప్పుడు ఎంతసేపు నుంచి ఉంటున్నారు లైన్లో? గంట అయింది సార్. గంట వ్యాపారం ఉంది సార్. అదండి వ్యాపారం పోగొట్టు నిల్చోవాల్సింది. నిలిచిందండి నుంచి ఇప్పుడు డీజిల్ దొరకపోతే పరిస్థితి అయితే పూట పట్టేస్తుంది మీకు. మరి ఆ పూట వ్యాపారం అవుతుందా? వ్యాపారం పోయడం లేదండి. ప్రభుత్వం మేము కోరుతారు అది ఎందుకు డీజిల్ దొరుకుతుంది ఏమైనా ఐడియా ఐటీ లేదండి. నాకు ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? అరగంట అవుతుంది. ఏంటి ప్రాబ్లం? ఎప్పుడు కదండి. 2 రోజుల నుంచి ఉంది సమస్య. 3 రోజులు ఎక్కువ. మరి డీజిల్ దొరకపోతే మీ ఆటో తిరుగుతాయా? ఎంతసేపు మీరు లైన్లో నించున్నంతసేపు వ్యాపారం పోయినట్టు వచ్చాయి. అరగంట పైన సార్ ఇప్పుడు మేము లైన్లోకి వచ్చి ఇంచుమించు